ఇదిగోండి ఫ్రెండ్స్, బంగాళదుంప కుర్మా చేస్తున్నాను 2 కేజీలకి. గరిటె లక్ష్మి ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పోసాను 1 పావు. ఇదిగోండి అల్లం పేస్ట్, ముందు అల్లం పేస్ట్ బాగా వేస్తేనే ఏ కూర అయినా బాగుంటుంది. తర్వాత టమాటా గ్రేవీ, టమాటాలో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసి గ్రేవీ పట్టేస్తాం ఫ్రెండ్స్, నీట్గా ఉంటుందని, ముక్కలు కనపడకుండా ఉంటాయని. ఇదిగోండి ఫ్రెండ్స్, తర్వాత బంగాళదుంప ముక్కలు. లక్ష్మి ఒకసారి రా, బంగాళదుంప ముక్కల వరకు వేసి అవి ఉంచేసాయి కిచిడీకి విడిగా వేసి. పర్వాలేదు, 2-3 ముక్కలు ఉన్నా కిచిడీలోకి ఏం కాదు. ఆ కూర కూడా తెచ్చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఉప్పు ఫ్రెండ్స్, పసుపు. ఇదిగోండి ఉప్పు 2 గుప్పుళ్ళు, అంటే ఇది పెద్దది కదా అందుకు ఎక్కువ వేస్తున్నాను. మీ ఇంట్లో అయితే 1 స్పూన్ లెక్కన వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, బాగా వేగిన తర్వాత, ఉడికిన తర్వాత కొబ్బరి జీడినొక పేస్ట్ వేస్తాం. వేసేమా? అదే వేసే. చికెన్ ఎక్కడుందో ఆవిడని అడగాలి. ఇది బంగాళదుంప. లేదు ఇది చికెన్ కాదు, ఇది బంగాళదుంప. చూసారుగా ఫ్రెండ్స్, ఇది బాగా ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ వేసి దగ్గరికి వచ్చేసింది, దింపేయడమే. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరోగ్యం బాగోక 2 రోజుల నుంచి జ్వరంగా ఉంది, చేయలేకపోయాను. ఇక్కడ కూడా మా లక్ష్మి రాలా 2 రోజులు, కొంచెం పని ఎక్కువైంది, అందుకే చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఇలాగే. ఓకేనా ఫ్రెండ్స్? కూర అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. దగ్గరికి వచ్చేసినాక కొంచెం గ్రేవీ వేసి తీసేయండి. లక్ష్మి, కొబ్బరి గ్రేవీ ఎక్కడ పెట్టావు? ఇదిగోండి ఉడుకుతో స్టార్ట్ అయింది. పెద్ద పొయ్యిలు కదా ఫ్రెండ్స్, ఊరిని అయిపోతాయి. ఇదిగోండి కొబ్బరి జీడిపప్పు పేస్ట్, ఇది ఇక్కడ ఫినిష్ అయిపోయింది. కొంచెం దగ్గరికి రానిచ్చేసి తీసేయటం ఫ్రెండ్స్, ఇంకా అంతే. దీంట్లో ఏం అక్కర్లేదు, వేస్తే కొద్దిగా లైట్ కొత్తిమీర వేసి కూడా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బంగాళదుంప కూర చూపించాను కదా ఫ్రెండ్స్, అయిపోయినాక ఇలా వస్తుంది. ఇదిగోండి అయిపోయింది. ఇది 5 కేజీల కూర అయిపోయింది. మీకు ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ 5 కేజీల కూర ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చడికి టమాటాలు 2 కేజీలు, పచ్చిమిరకాయ కేజీ, వంకాయలు 2 కేజీలు, 5 కేజీలు పచ్చడి. ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర మొత్తం వేసి ఇలా ఆయిల్లో వేసి కొంచెం చింతపండు పులిపేసి ఇలా ఉడకబెడతాం ఫ్రెండ్స్. వాటిలో నీట్గానే చేస్తాం ఫ్రెండ్స్. అందరూ 4-5 ఉన్నారు ఆడాళ్ళు, కోసేవాళ్ళు, కడిగేవాళ్ళు. ఇది వండేదాన్ని నేను. ఇదిగోండి. ఓకేనా? ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.